రైతులకు శుభవార్త. దేశంలో ఉన్న ప్రతి రైతుకు ఒకటే గుర్తింపు కార్డు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఏడి అగ్రికల్చర్ జి రమేష్ బాబు 3RR న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకే దేశం ఒకే రైతు, రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని, కేంద్ర రాష్ట్రాల సంయుక్తంగా రైతాంగానికి మేలు చేయాలని, రైతులకు సులభతరంగా ప్రభుత్వ సేవలు పథకాలు అందించాలని ఉద్దేశంతో 12 అంకెలతో కూడిన రైతుకు ఒకటే గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లాగా ఎప్పటికీ లైఫ్ లాంగ్ ప్రభుత్వాలు మారిన వ్యవసాయ రైతులకు ఆ కార్డు ద్వారా బ్యాంకులో రుణం, ప్రభుత్వ సబ్సిడీలు ఇవన్నీ కేవలం రైతు కార్డు చూపించిన వెంటనే ఇవన్నీ అందించేలా మరిన్ని సేవలు జోడిస్తూ ఫ్యూచర్లో రైతాంగాన్ని ఒక మహాశక్తిగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి. ఇందులో భాగంగా ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రాల్లో వారి యొక్క పాస్బుక్ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క రైతుకు తెలియజేస్తారు. ఈ కార్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలని రైతులకు మీడియా ముఖంగా తెలిపారు. అగ్రికల్చర్ ఏడీగా రాజంపేట మీరు పనిచేస్తున్నారు సార్. రైతాంగానికి, రైతులకు కొత్తగా ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి మన ఆధార్ కార్డు లాగా ఒక కార్డు అనేది చేయించుకుంటున్నారు. ముందు కిసాన్ కార్డులు అని చేయించుకున్నారు. కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరు ఒక్కో ప్రాసెస్ని అనుసంధానం చేస్తున్నారు. కానీ ఒక ఆధార్ కార్డు లాగా పర్మనెంట్గా రైతుకు ఎందుకు అనేది ఒక కార్డు అనేది అందించి వాళ్ళ యొక్క బాగోగులని చూసుకోలేకపోతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఒక ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఒక రైతుకి పర్మనెంట్ గుర్తింపు కార్డు ఇవ్వాలా అనేది ఆలోచన అధికారుల్లోనూ ప్లస్ రాజకీయ నాయకుల్లో వచ్చింది. కాబట్టి దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ఆధార్ కార్డు ఎలా అయితే వ్యాలిడో ఒక రైతుకి మన కంట్రీలో ఎక్కడికి వెళ్ళినా కానీ దేనికైనా కానీ ఇది ఒక 12 సంఖ్యలు కలిగిన గుర్తింపు కార్డు ఒక పర్మనెంట్గా ఇవ్వటం ఇప్పుడు స్టార్ట్ చేశారు. దానికి అనుగుణంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క రైతు ఆధార్ కార్డు టైప్లో మనం రైతు గుర్తింపు కార్డు అనేది మనం స్టార్ట్ చేసాము. దీనివల్ల ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ, తర్వాత ఫామ్ మెకనైజేషన్లో మనం ఏదన్నా యంత్ర పరికరాలు ఇచ్చేటప్పుడు కానీ, విత్తనాలు ఇచ్చేటప్పుడు కానీ, దేనికైనా కానీ ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని స్కీమ్ అయినా సరే ఒక రైతుకి అందాలంటే మొట్టమొదట అందరూ చూసేది అతనికి గుర్తింపు కార్డు నెంబర్ చూడటమే జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి మన రాజకీయాలకి సంబంధం లేదు. ఇది పర్మనెంట్గా ఒక రైతు అనే అతనికి ఒక గుర్తింపు కార్డు మనం ఇస్తున్నాం. 12 సంఖ్యలు ఉండే గుర్తింపు కార్డు. ఈ కార్డే అతనికి రాబోయే రోజుల్లో బ్యాంక్కి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, లోన్ తీసుకోవాలన్నా కానీ అన్నిటికీ కూడా ఇదే ఆధారం. దీనికే రాబోయే రోజుల్లో ఆధార్ కంటే కూడా దీనికే ఎక్కువ రైతు అనే వాళ్ళకి ఫస్ట్ గుర్తింపు కార్డు ఇదే ఉంటుంది. కాబట్టి రైతులందరూ ముందుకు వచ్చి మీ రైతు సేవా కేంద్రాల్లో ఇప్పుడు మా అధికారులంతా కూడా ఈ కార్యక్రమాలు చేయటంలో ఉన్నారు. ప్రతి ఒక్క రైతు మీరు అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము ఎవరికైతే పాస్బుక్లు ఉన్నాయి, 1B అడంగల్ ఉంది, వాళ్ళందరికీ ఫస్ట్ ప్లేస్లో ఇస్తున్నాము. తర్వాత ఇంకొక వారం 10 రోజులు పోతే డీకేటీ ఉన్న వాళ్ళకు కూడా, అంటే పాస్బుక్ ఉండే వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డు అనేటివి ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతానికైతే కౌలు రైతుకైతే మనం ఇవ్వటం లేదు. కౌలు రైతుకు అనేది అది సపరేట్గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే 1B పట్టాదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తీసుకోవాల్సిందిగా మేమందరినీ మరీ కోరుతున్నాం.